అందరికీ షలోం. ముందు వీడియోలో ఇశ్రాయేలీయుల్ని బాధించినందుకు ఎలోహిం దూత వారిని తెగుళ్లతో ఏ విధంగా ముత్తాడు అనే వాటి గురించి చూసాము. ఇప్పుడు మరిన్ని విషయాలు యెషయా గ్రంథం నుండి చూద్దాం. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఫరో ఇశ్రాయేలీయులందరినీ పంపివేయమని ఆజ్ఞాపించెను. ఐగుప్తీయులందరూ వారిని పంపివేయుటకు సిద్ధపడి ఇలా చెప్పిరి, మేమందరము నాశనమవుచున్నాము. మరియు ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలీయులను గొప్ప సంపదతోనూ గొర్రెలతోనూ ఎద్దులతోనూ విలువైన వస్తువులతోనూ ఎలోహింకు అబ్రహాంకు మధ్య జరిగిన ఒప్పందము ప్రకారము సాగనంపిరి. గొప్ప సంపదతోనూ గొర్రెలతోనూ ఎద్దులతోనూ విలువైన వస్తువులతోనూ వారిని పంపించివేయడం అనేది జరిగింది. మరియు మోషే త్వరపడి లేచి ఐగుప్తు నది వద్దకు వెళ్లి అక్కడ నుండి యోసేపు ఎముకలను తీసుకుని అతనితో తీసుకుని వెళ్ళెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్ళిపోయేటప్పుడు యోసేపు ఎముకలను మోషే తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనంలో యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను, తండ్రి నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశము నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, తండ్రి నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు ముందే చెప్పడం జరిగింది. చనిపోకముందే ఆయన సహోదరులతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని పోవును, తండ్రి మిమ్ములను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలనని చెప్పెను. కాబట్టి మోషే ఇక్కడ ఆయన ఎముకలను తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలందరూ ప్రతి ఒక్కరూ తమ తండ్రి యొక్క శవపేటికలను, తమ తెగల వారి శవపేటికలను తీసుకునేను. ఇంకా మిగిలిన వారి బంధువుల యొక్క శవపేటికలను కూడా తీసుకుని వెళ్లడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలందరూ రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణించారు. ఇశ్రాయేలీలందరూ సుమారు 6,100 మంది నడిచి ప్రయాణించారు. అంతేకాకుండా చిన్నపిల్లలు, వారి భార్యలు ఉండేరి. అంతేగాక బహు మిశ్రమ జనము పశువులతోనూ ఇతర మందలతోనూ ఇశ్రాయేలీలతో కలిసి వచ్చిరి. ఇశ్రాయేలీలతో పాటు ఇంకా మిశ్రమ జనము అంటే ఐగుప్తీయులు కూడా చాలా మంది అన్యజనులు కూడా వారితో రావడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో 210 సంవత్సరములు ఉండేరి. మరియు 210 సంవత్సరములు గడిచిన పిదప ఎలోహిం ఇశ్రాయేలీలను తన బలమైన హస్తముతో ఐగుప్తు నుండి ముందుకు నడిపించెను. మరియు ఇశ్రాయేలీలందరూ సుక్కోతు నుండి ప్రయాణించి అరణ్యపు చివర యాతామునందు విడిది చేసిరి. 3వ దినమున ఐగుప్తీయులందరూ తమ ప్రథమ సంతతి వారిని పాతిపెట్టిన తరువాత వారిలో చాలా మంది ఇశ్రాయేలీల వెనక వెళ్లి వారిని తిరిగి వెనుకకు రమ్మని పిలుచుటకు వెళ్ళిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను తమ దాస్యము నుండి పంపించి వేసినందులకు పశ్చాత్తాపపడిరి. వారిని దూత మొత్తినప్పటికీ వారిలో పశ్చాత్తాపం అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రథమ సంతతి చనిపోయిన వారిని పాతిపెట్టి తిరిగి వచ్చి మళ్లీ ఇశ్రాయేలీల్ని వెంబడించడం అనేది జరిగింది. మరియు వారు ఒకరితోనొకరు ఇలా చెప్పుకునిరి, నిశ్చయంగా మోషే అహరోనులు ఇట్లు చెప్పిరి, అరణ్యమందు మేము 3 దినములు ప్రయాణించవలసి ఉన్నది, మరియు మేము మా ఎలోహింకు అర్పణలను ఇవ్వవలసి ఉన్నది. కాబట్టి రేపు ఉదయాన్నే లేచి వారిని తిరిగి తెచ్చెదము. వారు మనతో ఐగుప్తుకు వచ్చి తమ యజమానుల యొద్ద చేరితే వారిలో విశ్వాసమున్నదని తెలుసుకుందము. వారు మనతో రానట్లయితే మనము వారితో పోరాడెదము. పోరాడి మన గొప్పదైన శక్తితో బలమైన హస్తంతో వారిని తిరిగి తెచ్చెదము. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఐగుప్తీయులు ఈ విధంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఉదయాన్నే లేచి వారిని తిరిగి తెచ్చెదము. వారు రాకపోతే వారితో పోరాడి మన శక్తితోనూ మన బలమైన హస్తంతోనూ వారిని తిరిగి మళ్ళీ ఐగుప్తుకు తీసుకొద్దామని వారు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మరియు ఫరో యొక్క ప్రముఖులు ఉదయాన్నే లేచి వారితో సుమారు 700,000 మంది మనుషులను తీసుకుని ఐగుప్తు నుండి ఆ దినముననే వెళ్ళిరి. వారు ఇశ్రాయేలీలున్న చోటికి వచ్చిరి. వారు ఉదయాన్నే లేచి ఫరో అతని అధికారులు 700,000 మంది అక్కడికి రావడం అనేది జరిగింది. మరియు ఐగుప్తీయులు మోషే అహరోనులు ఇశ్రాయేలీలందరితో కలిసి పిహహీరోతు ముందు కూర్చుని తినుచూ త్రాగుచూ ఎలోహిం విందు జరుపుకొనుట చూచిరి. మరియు ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలీలతో ఇట్లనిరి, నిశ్చయముగా మీరు చెప్పితిరి, మేము 3 దినములు అరణ్యమందు వెళ్లవలసి ఉన్నది, మా ఎలోహింకు అర్పణలు అర్పించి తిరిగి ఒత్తుమంటిరి. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చి 5 దినములు గడిచినవి, మీరెందుకు మీ యజమానుల యొద్దకు తిరిగి రాలేదు? మరియు మోషే అహరోనులు ఇట్లు సమాధానమిచ్చిరి, ఎందుచేతననగా మా ఎలోహిం మాకు దృఢపరిచి చెప్పినట్లు మీరు మరలా ఐగుప్తుకు వెళ్ళవద్దు,
మిమ్ములను పాలును తేనెను ప్రవహించు దేశమునకు తీసుకొని పోయేదను అని ఆయన ఎప్పుడో మా పితరులకు వాగ్దానము చేసెను. ఐగుప్తీయులు వచ్చి మీరు 3 దినములు గడిచిన తర్వాత తిరిగి ఐగుప్తుకు వస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు 5 దినములు గడిచింది, మీరెందుకు రాలేదని వారు అడగడం జరిగింది. మోషే అహరోనులు వారికి ఈ విధంగా సమాధానం చెప్పడం అనేది జరిగింది. మా ఎలోహిం మాకు దృఢపరిచి చెప్పినట్లుగా మీరు ఐగుప్తుకు తిరిగి వెళ్ళవద్దు, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకుని పోయేదనని ఎప్పుడో మా పితరులకు వాగ్దానం చేశారు అని చెప్పడం జరిగింది. మరియు ఐగుప్తు ప్రముఖులందరూ ఇశ్రాయేలీలు తమ మాటలను విననొల్లకపోయినందుకు ఐగుప్తుకు తిరిగి వచ్చుటకు ఇష్టపడకపోయినందులకు వారు నడుములు బిగించి వారితో యుద్ధమునకు సిద్ధపడిరి. మోషే అహరోనులు వారితో మేము రాము, ఎలోహిం మా పితరులతో ప్రమాణం చేసినట్లు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్తాడు, ఐగుప్తుకి తిరిగి వెళ్ళవద్దు అని ఆయన మాతో చెప్పాడు అని చెప్పి వారితో చెప్పినప్పుడు వారు ఇశ్రాయేలీలతో యుద్ధమునకు సిద్ధపడ్డారు. మరియు ఇశ్రాయేలీల హృదయములను ఐగుప్తీయులపై బలపరిచినందున వారు ఐగుప్తీయులను తీవ్రముగా కొట్టిరి. ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలీల నుండి పారిపోయిరి. వారిలో చాలా మంది ఇశ్రాయేలీల చేతిలో హతమైరి. ఇశ్రాయేలీల మీదకే యుద్ధానికి దిగినప్పుడు ఇశ్రాయేలీలు వారిని కొట్టి చంపడం జరిగింది. మిగిలిన వారందరూ కూడా ఐగుప్తుకు వెళ్లి ఫరోతో చెప్పడం జరిగింది. మరియు ఐగుప్తు ప్రముఖులందరూ ఫరో నొద్దకు వెళ్లి ఫరోతో ఇట్లనిరి, ఇశ్రాయేలీలందరూ పారిపోయిరి, వారు ఇక తిరిగి ఐగుప్తుకు రారు. ఈ సంగతి మోషే అహరోనులు మాతో చెప్పియుండిరి అని వారు ఫరోతో చెప్పడం జరిగింది. ఫరో ఇది విని తన హృదయము తన పరివారి హృదయమును ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా తిరిగాను. వారు ఇశ్రాయేలీలను పంపివేసినందుకు పశ్చాత్తాపపడిరి. ఐగుప్తీయులందరూ ఫరోకు సలహా ఇచ్చిరి. ఫరోను ఇశ్రాయేలీలను వెంబడించి వారిని తిరిగి వారి పనులకు తీసుకుని రమ్మని సలహా చెప్పిరి. మరియు ప్రతి మనుషుడు తన సహోదరునితో ఇట్లు చెప్పుకొనిరి, ఇశ్రాయేలీలను వారి దాస్యము నుండి ఎందుకు పంపించి వేసితిమి? మరియు ఫరో లేచి తన రథమును సిద్ధపరిచి ఐగుప్తీయులందరినీ పోగు చేయమని స్త్రీలను పిల్లలను తప్ప ఏ ఒక్క మనుషుడును విడవకుండా ప్రోగవమని ఆజ్ఞాపించెను. మరియు ఐగుప్తీయులందరూ ఫరోతో కలిసి ముందుకు వెళ్లి ఇశ్రాయేలీలను వెంబడించిరి. ఫరో యొక్క విడిది దళము వారు అమితముగా నుండి ఎక్కువ మంది ఉండిరి. వారు 10,100,000 మంది మనుషులుండిరి. మరియు మొత్తము విడిది వారందరూ ఇశ్రాయేలీలను వెంబడించి వారిని తిరిగి ఐగుప్తునకు తీసుకువచ్చుటకు వెళ్లిన వారు ఐగుప్తు సముద్రమునొద్ద విడిది చేసిరి. మరియు మొత్తము విడిది వారందరూ ఇశ్రాయేలీలను వెంబడించి వారిని తిరిగి ఐగుప్తునకు తీసుకువచ్చుటకు వెళ్లిన వారు ఎర్ర సముద్రమునొద్ద విడిది చేసిరి. మరియు ఇశ్రాయేలీలందరూ కన్నులు పైకెత్తి ఐగుప్తీయులు వారిని వెంబడించుట చూచిరి. ఇశ్రాయేలీలు వారికి మిక్కిలి భయపడిరి. మరియు ఇశ్రాయేలీలంతా ఎలోహింకు మొరపెట్టిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని వెంబడించి ఎర్ర సముద్రమునొద్దకు రావడం అనేది జరిగింది. ఆ సమయంలో ఇశ్రాయేలీలు వారిని చూచి భయపడి ఎలోహింకు మొరపెట్టడం జరిగింది. ఐగుప్తీయుల నిమిత్తము ఇశ్రాయేలీలు 4 భాగములుగా విభజింపబడిరి. వారి అభిప్రాయముల ప్రకారము విభజింపబడిరి. వారు ఐగుప్తీయులకు భయపడిరి. మరియు మోషే వారొక్కొక్కరికి ఇట్లు చెప్పిను, ఇశ్రాయేలీలు తిరిగి ఐగుప్తుకు వెళ్ళకపోవడం వల్ల వారు తిరిగి వీరిని వెంబడించడం అనేది జరిగింది. అయితే వారు ఐగుప్తీయులను చూచి ఇశ్రాయేలీలు భయపడటం అనేది జరిగింది. వారు 4 భాగాలుగా విడిపోవడం అనేది జరిగింది. ఒక్కొక్క భాగంలో ఏ ఏ గోత్రాలు వారు ఉన్నారు, ఒక్కొక్క భాగము ఏ విధంగా వారు మాట్లాడారు, అయితే వారితో మోషే వారిని ఏ విధంగా బలపరిచాడు, అయితే ఏ ఏ గోత్రాలు వారితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు, ఇవన్నీ విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.